వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పోతనామాత్యుల వారికి ఇదే మా వందనములు. పలికెది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగాద పలుకగనేలా. హరి ఓం. దేవేభ్యో నమః, ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ బొమ్మెర పోతనామాత్యుల వారికి మా పాదాభివందనములు. బొమ్మెర పోతనామాత్యుల వారు సహజ పండితులు, పరమ భక్తులు, మహాకవులు. సంస్కృత మహాభాగవతమును తన మధుర ధారతో తెలుగున అనువదించుట ద్వారా మన తెలుగువారిని తరింపజేయుటకై అవతరించిన కారణజన్ములు. ఇది మన తెలుగువారి సౌభాగ్య ఫలము. వీరు రచించిన ఈ మహాభాగవతము కల్పతరువు లాంటిది. దీని యొక్క కొమ్మలు మృదు మధురమైనవి. ఈ తరువుపై గల చిలుకల యొక్క కలకలారవములు మిగుల మనోహరములు. వీటి అందచందములు వర్ణింపగలవి కావు. వీటి వన్నె చిన్నెలు పువ్వుల శోభలు కనువిందు గావించుచుండును. ఇదియే వీరి భాగవత రచన యొక్క నిదర్శనము. ఇవాళ మన తెలుగులోకం పిల్లలు ఈ మహాభాగవతం అనే కల్పతరువులోని సప్తమ స్కందములోని ప్రహ్లాద చరిత్ర దానిలోని కొన్ని పద్యాలను తీసుకొని వాటిని నాటక రూపంగా మన ముందు ప్రదర్శించబోతున్నారు. హరి ఓం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాల బాలున్ శ్రీమన్ మేధాజాలున్ సంతోషింపక ఏల శిక్షించ రాక్షసేంద్రుడనగా. మహర్షి ప్రహ్లాదుని గురించి తెలుసుకోవాలని ఉంది. అంత సాధు స్వభావి అయిన ప్రహ్లాదునికి ఎందుకు అన్ని కష్టములు వచ్చాయి? నాయన, దీనికి పగే కారణము. సోదులు చంపిన పగకై యాదులు పెంచుకై లేక జసురేంద్రుడు కంజోతులపై వైరము దుర్పాదలు తుందలుచు చేసే మనుజాదీసా. అంతగా ఎలా పెట్టుకున్నాడు? చివరికి తన కన్న కొడుకునే బలి ఇవ్వ తల పెట్టాడే. ఆ కథ వివరంగా చెప్పుడు. విరుగు చాలా ఏళ్ళ పుస్తక జరిగినది. హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అను ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు మహాతపస్సు చేసి ఎన్నో వరములు గడించారు. ఆ శక్తితో హిరణ్యాక్షుడు భూమండలం అనంతటిని సముద్ర గర్భంలో దాచి చూస్తే వరాహవతారం ధరించిన మహావిష్ణువు లోకరక్షణార్థం వాడిని వధించాడు. ఆ దుఃఖంలో వాడి తల్లి విలపిస్తూ ఉంటే అప్పటికి
విచక్షణ రహితుడు కాని హిరణ్యకశిపుడు ఆ తల్లిని ఈ విధంగా ఓదార్చాడు. నారాయణ నారాయణ. ఏమయ్యా హిరణ్యకశ్యప, నీ తల్లి అంత మనోవేదనలో ఉంది, నీవు దుఃఖపడలేదే? ఓ నారద మహర్షి, ప్రతి పుట్టినవాడు చాపవలసినదే కదా. మచ్చి కవీరికెల్ల బహుమాత్రము చోద్యము దేవి పుట్టుచున్ జచ్చుచుండె జూజదలు చావకమానడు వాడి భంగి. ఈ చచ్చిన వాడికే చెదరు చావున కొల్లక డాగవచ్చునే. ఎచ్చట పుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. ఓ నారద మహర్షి, ఎవడైతే మనలను పుట్టిస్తున్నాడో వాడే తీసుకు వెళ్తున్నాడు కదా, విచారము దేనికి? ఎవ్వడు సృజించు ప్రాణులనెవ్వడు రక్షించు దృంచు. ఎవ్వడనంతుండెవ్వడు విభుండెవ్వడు వాడి విధమున మనుచు బెలుచు హేలారకుడై. ఓ రాజా, వేదాంత భాష్యంలో పండినావే. ఓ నారద మహర్షి, పూర్వ కర్మ వలన జీవికి వాడి ప్రాప్తి కలుగుతోంది. ఈ దేహము దీనిలోని ఆత్మ ఎప్పటికీ ఒక్కటి కావు. ఈ ఆత్మకి చావు లేదు కదా. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వసమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ దలగిపోవు. జడనేని దేహంబు జడుగాని పురుషుండు సెడదాకనికింత చేటు లేదు. పురుషునికి దేహ పుంజమునకు వేరుగాని ఏకత్వంబు గానరాదు. బలిగా చెప్పితివి, కానీ ఆచరించగలవా? చూడు, నీ తమ్ముడు మృతుండైనందుకు ఆ ఇంద్రుడు మరియు సకల దేవతలు ఎలా ఆనందిస్తున్నారో. దేవేంద్ర సురేంద్ర అమరేంద్ర జై భవ జై భవ. రాక్షస జాతిని నాశనమందించుటకు ఈ దేవతలు పన్ను పన్నాగముని నేను సాగనీయను. నా తమ్ముడి మరణానికి తప్పక బదులు తీర్చగలను. నాయన హిరణ్యకశప, నీ తపస్సు
నారాయణ నారాయణ. ఏమి రాజా, ఎన్నో మహిమాన్వితమైన వరములు కోరితివి, ఏమి చేసుకుందువు? మొదట ఆ దేవతలందరినీ తుదముట్టించి ఆ తరువాత దీనికంతటికి కారకుడైన రాక్షస ద్వేషి రాక్షస కులాంతకుడు అయిన ఆ హరి మీద నా పగ తీర్చుకుంటాను. నారాయణ నారాయణ, మనకు బ్రహ్మయే దిక్కు, పోయి అడిగెదరు. నేను చెయ్యదగ్గని ఏమీ లేదు, పదండి పోయి ఆ నారాయణని ప్రార్థించదాము. ఇక్కడ ఉన్నవాడు జగదీశ్వరుడాత్మమయుండు మాధవుండిక్కడికేగి శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమ్మరన్ దిక్కుల నెల్ల నిక్కుడు తుదింజొర దిక్కగునట్టి దిక్కుకై మృక్కెద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకుం. దేవతలారా భయపడకండి, నేను అవతరించు సమయంలో ఆసనమైనది. ఆ హిరణ్యకశిపుడి మరణము తథ్యము. నారద, నీవు కార్యవక్తి వైవెల్లుము. నారాయణ నారాయణ, అంతా విష్ణుమాయ. నారద మహర్షి ఏమి చేశాను? హిరణ్యకశిపుడు ముల్లోకములని జయించి పాలించు సమయమున నారదముని ప్రహ్లాదులకు చక్కటి హితబోధ నేర్పెను. గుణనిధియము ప్రహ్లాదుని గుణము లనేకములు గలవు, గురు కాలమున గణింపర సఖ్యములు. పనిపతికి బృహస్పతికి భాషాపతికి. ఈ విధముగా నారదముని ప్రహ్లాదుని గుణగణములని ఆ హరి దీవినలతో చక్కగా తీర్చిదిద్దను. హరి ఓం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవరతాల విత్రంబులు సంమిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. చెప్పు ప్రహ్లాద. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
తండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగాక చింతించువాడు సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలంతును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధికాడు. పిల్లలు పలకలు తీయండిరా. నీకు పలకలేదు పలకలేదు డామ్ 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 ఉష్ నిశ్శబ్దం. ఉష్ నిశ్శబ్దం. ఒరే పిల్లలు నేను చెప్పినట్టు చెప్పండిరా. ఒరే పిల్లలు నువ్వు చెప్పినట్టు చెప్పండిరా. అలా కాదురా నేను చెప్పాక చెప్పాలి. అలా కాదురా నేను చెప్పాక చెప్పాలి. కర్మ కర్మ. కర్మ కర్మ. మేము గురువులమా మీరు గురువులా? మేము గురువులం, మీరు గురువులం. ఉష్ నిశ్శబ్దం. ఉష్ నిశ్శబ్దం. ఆ ప్రహ్లాదుని చూసి నేర్చుకోండిరా ఎంత మంచి బాలుడో. ప్రహ్లాద ఒక చక్కటి పద్యము చెప్పి తాత్పర్యము చెప్పుమా. తప్పక గురువు గారు. కమలాక్షుని నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ప్రహ్లాద మేము చెప్పిన చదువులేమి నువ్వు నేర్చుకుంది ఏమి? మళ్ళీ హరినామ స్మరణ చేస్తున్నావు. ఈ ముల్లోకాలముకు అధిపతి నీ తండ్రి గారు కదా, నీ తండ్రి గారు నామమే జపించవలయును. ప్రహ్లాద ఇది చెప్పుము. ఓం హిరణ్యాయ నమః. ఓం నమో నారాయణాయ. అయ్యో హరినామ స్మరణ వద్దు నాయనా. తప్పు తప్పు. భలే భలే. ఉష్ నిశ్శబ్దం. ప్రచండ పద మనము వీళ్ళతో వేగలేము గాని నదికి పోయి కాస్త స్నాన పానాదులు కానించి వద్దాము. ప్రహ్లాద హరి అంటే ఎవరు? హరి అంటే నారాయణుడు. ఆయనకి రెండు పేర్ల, ఆయనకి అనంత కోటి నామములు. ఆయన పేరు అనుకున్నాయి. ఆయన సర్వాంతర్యామి కనుక. ఆయన అమ్మ నాన్న ఎవరు? ఆయనకి అమ్మ నాన్న లేరు. మన అవ్వ పుట్టారు, ఆయనకి పుట్టుకయే లేదు. అతను ఎక్కడుంటాడు? సర్వము వ్యాపించి ఉంటాడు. మరి అతన్ని చూసే ఎట్లా? ఈ విధంగా భక్తితో పూజిస్తే వస్తాడు.
నాయన ప్రహ్లాద రమ్ము, గురుకుల విద్యాభ్యాసము పూర్తి అయినది కదా, ఏమి నేర్చుకుంటివో చక్కగా వివరింపు. చోద్యం మయ్యటి నింతకాలమరిగెన్, శోధించి ఏవేవి సంవేద్యాంశంబులు చెప్పిరో, గురువులేవెంటం బఠింపెంచిరో, విద్యాసాధన రుంగగోరగ భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థంగా తాత్పర్యంబు భాషింపుమా. తల్లి వినుడు, చదివించిరి నలుగురువులు, చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రములు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అంతా మర్మమేమి నేర్చితివో చెప్పుడు. మందార మకరంద మాధుర్యమునదేను, మధుపంబు పోగుని మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయించసనుని తరంగిములకు, లలిత రసాల పల్లవ కాదే చొక్కు కోయిల సేరునే కుతచములకు, పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరక మరుగుని సాంద్ర నిహారములకు. ఓయి మూర్ఖుడా, మన రాక్షస కులానికి నీవు మచ్చవురా. మనము చేయవలసినదేమిటి, నువ్వు చేయునదేమిటి? సురలను దోరుటయో, సురాధిపతులను సృష్టించుటో, సిద్ధులను పరివేదించుటయో, ముని ప్రవరులను బాధించుటో, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబు నొందించుటో, హరియంచున్ గిరియంచు నేల చెడ మోహాంధ్రుడవై పుత్రకా. తండ్రి, హరినామమే మోక్షానికి మార్గము. కమలాక్షుని నర్చించు కరములు కరములు, శ్రీనాథ వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చొక్కులు చొక్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని నీడి బుద్ధి బుద్ధి, దేవదేవుని జింకింతు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీగవు చెప్పిని గురుడు గురుడు, తండ్రి హరిచేరమనేది తండ్రి తండ్రి. ఎట్టాడిన నట్టాడదు దిక్కిట్టని పలుకనరుగ నితరుల శిశువుల్, దట్టించి ఎవ్వరేమని బట్టించిరో, బాలకునకు బలపక్షంబుల్. కంజాక్షులకి కాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠుని పొగదని వస్త్రము వస్త్రమే, ఠమఠమ వడితోడి దక్కగాక, హరి పూజనము లేని హస్తంబు హస్తమే, తలశాఖ నిర్మిత దర్విగాక, కమలేశుని చూడని కన్నులు కన్నులే, తను కుజ్జజాల రంధ్రములు కాక, శత్రు చింతలేని జన్మంబు జన్మమే, తనల సలిల బొబ్బు దమ్ముగాక, విష్ణు భక్తి లేని విబుధుడు విబుధుడే, పాదయకముతోటి పశువుగాక. హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు గాడయముని మందిరమునకు, గంతవ్యుడు వరమునకు పరంతవ్యుండనక చెప్పి బండి పడుచున్. తండ్రి, నన్ను హరి కాపాడేవాడు, మరి నీ ద్వేషమే నీకు ముప్పు కాగలదు. ఆనాడు దక్ష ప్రజాపతి శివ ద్వేషము వలన నాశము నొందేను. నీకు ఈ ద్వేషము తగదు. హరి అయినా హరుడైనా ఒకటే, తెలుసుకొనము. ఉగ్ర భగ్ర రండి, వీడిని తీసుకుని వెళ్ళి హతమార్చండి. పిల్లాడిని ఆ దుష్టులు హతమార్చిరా. వినుడు, ఒకవేళ విచార హోమంబు చేయించు
ఒకవేళ ధనమాయనుడవించి వెల్లడించు ఒకవేళ మంచునన్నుంటి నిలుపు ఒకవేళ బెడుగాలి కుమ్ముకు గావించు ఒకవేళ బాధించు నుర్వియందు. ఒరే బంగ్లా, నీవు కాల సర్పాన్ని తీసుకురా. ఒరే ఉగ్ర, నీ ప్రహ్లాదుని లోయలో తోయ్. ఒరే బంగ్లా, పేల్చరా. ఒరే ఉగ్ర, వీధికి విషం తినిపించు. హతోస్మి ఏమి వైపరీత్యము ఏమి మాయా. తరువాత ఏమి జరిగెను? సాక్షాత్తు ఆ నారాయణుడు సింహముఖుడై అవతరించి ఆ హిరణ్యకశపుని హతమార్చి ప్రహ్లాదునకు సర్వ సౌభాగ్యములు ప్రసాదించి తుదిన తనలో ఐక్యము చేసుకొనెను.